తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. ఇవాళ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తో పాటు పలువురు మంత్రులను కలిసే అవకాశం ఉంది. నిన్న ముగ్గురు కేంద్ర మంత్రుల్ని కలిశారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, ధర్మేంద్ర ప్రధాన్, నితిన్ గడ్కరీలతో సమావేశమయ్యారు రేవంత్. మెట్రో విస్తరణ, రీజనల్ రింగ్ రోడ్, సింగరేణి బొగ్గు గనులు, రహదారులు, కేంద్రీయ విద్యాలయాల గురించి విజ్ఞప్తులు చేశారు రేవంత్ రెడ్డి. మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో మంత్రివర్గ విస్తరణపై క్లారిటీ వస్తుందంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఇప్పటికే ఢిల్లీలో మకాం వేశారు పలువురు ఆశావాహులు. మల్రెడ్డి రంగారెడ్డి, మదన్ మోహన్ రావు, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, గడ్డం వినోద్, గడ్డం వివేక్, ప్రేమ్ సాగర్ రావు, సుదర్శన్ రెడ్డి, కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి, మైనార్టీ కోటాలో ఫిరోజ్ ఖాన్ మంత్రివర్గంలో చోటు కోసం ట్రై చేస్తున్నారు. ఒకవేళ కేబినెట్ విస్తరణ ఉంటే మరో 6గురికి ఛాన్స్ ఉండే అవకాశం ఉంది. అయితే రంగారెడ్డి జిల్లా నుంచి తాను ఒక్కడినే గెలిచానని, తనకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని అధిష్టానానికి లేఖ రాశారు మల్రెడ్డి రంగారెడ్డి. దానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా హైదరాబాద్ బ్యూరో రమణని అడిగి తెలుసుకుందాం. రమణ, ముఖ్యంగా రేవంత్ రెడ్డి టూర్ అయితే బిజీగా సాగుతోంది. అంటే ఆల్రెడీ కేంద్ర మంత్రులను కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. ఇవాళ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తో పాటు పలువురు మంత్రులను కలిసే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా హైదరాబాద్ బ్యూరో రమణని అడిగి తెలుసుకుందాం. రమణ, నిన్న చాలా మంది కేంద్ర మంత్రుల్ని రేవంత్ రెడ్డి కలిశారు. ముఖ్యంగా కేంద్ర నిధులను రాబట్టడం కోసం ఈ పర్యటనను చాలా కీలకంగా ముఖ్యమంత్రి చూస్తున్నారు. దానిలో భాగంగానే ఈ రోజైతే నిర్మలా సీతారామన్ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కలవబోతున్నారు. ఆమెతో భేటీ కాబోతున్నారు. నిన్న ముగ్గురు కేంద్ర మంత్రులు ఆయన కలిశారు. కిషన్ రెడ్డితో పాటు అటు ధర్మేంద్ర ప్రధాన్, ఆ తర్వాత నితిన్ గడ్కరీ. రైట్, థ్యాంక్ యూ రమణ.